హలో అండి, ఈరోజు మనం అడ్వాన్సెస్ ఇన్ ఐవీఎఫ్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో అడ్వాన్సెస్ ఇన్ ఐవీఎఫ్లో నెంబర్ 1 ఇస్ పీజీటీఏ. సో పీజీటీఏ అంటే ఏంటి? ఇన్ కేస్ మీకు మల్టిపుల్గా అబార్షన్స్ అవుతున్నా, ప్రీవియస్ ఏమైనా జెనెటికలీ అబ్నార్మల్ చైల్డ్ ఉన్నా, ఇప్పుడు మనకి పుట్టబోయే బేబీకి మనం స్క్రీన్ చేసుకోవచ్చు. అంటే ఎంబ్రియో స్క్రీన్ చేసుకొని ఈ జెనెటికల్ అండ్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అన్ని లేకుండా ఐవీఎఫ్ సక్సెస్ ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ద నెక్స్ట్ వన్ ఇస్ ఎండోమెట్రల్ రిసెప్టివిటీ ఎరే. సో రిసెప్టివిటీ టెస్టింగ్ అంటే ఏంటి? ఇన్ కేస్ 3 to 4 times వరకు ఐవీఎఫ్ ఫెయిల్ అయ్యి మల్టిపుల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ చేసి మల్టిపుల్ ఐవీఎఫ్ ఫెయిలియర్స్ వాళ్ళకి ఈ రిసెప్టివిటీ టెస్ట్ అనేది మనకి యూజ్ అవుతుంది. దీంట్లో మనకి ఏం తెలుస్తుంది? యూట్రస్ ఒక రిసెప్టివిటీ అంటే మనం ఎంబ్రియో ఎప్పుడు పెడితే ఆ యూట్రస్ ఆ ఎంబ్రియోని రిసీవ్ చేసుకునే శక్తి ఎక్కువ ఉంటుందో ఆ రిసెప్టివిటీ టైం అనేది మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ హెల్ప్ఫుల్ ఫర్ మల్టిపుల్ ఐవీఎఫ్ ఫెయిలియర్ పేషెంట్స్. నెక్స్ట్ వన్ ఇస్ ద రీసెంట్ వన్ ఇస్ ఐవీఎం. ఐవీఎం అంటే ఇన్ విట్రో మెచ్యురేషన్. ఇది మనం ఇంజెక్షన్స్ లేకుండా కూడా చేయొచ్చు. సో ఐవీఎఫ్ అనేది మనం 10 to 12 days ఇంజెక్షన్స్ ఇస్తాం. సో ఈ ఐవీఎం అనేది ఏంటంటే ఇమ్మెచ్యూర్ గా ఉన్న ఎగ్స్ అంటే జస్ట్ 2 to 3 days తర్వాతే ఎగ్స్ మనం బయటకి రిట్రీవ్ చేసి బయట ల్యాబ్ లో మెచ్యూర్ చేసి అప్పుడు మనం ఫర్టిలైజ్ చేస్తాం. సో ఇది ఎవరికి యూజ్ అవుతుంది? రెసిస్టెంట్ పీసీఓ, ఐవీఎఫ్ ద్వారా ఏమైనా కాంప్లికేషన్స్ ముందు వచ్చినా లేకపోతే అసలు ఇంజెక్షన్స్ వాళ్ళకి ఇవ్వకూడదు అనే వాళ్ళకి ఈ ఐవీఎం అనేది యూజ్ అవుతుంది. అండ్ మేల్ పరంగా చూస్తే అడ్వాన్స్డ్ వన్ ఇస్ మైక్రోటెసీ అండ్ మైక్రోఫ్లూయిడిక్. సో ఈ మైక్రోటెసీ అనేది చాలా మందికి జీరో స్పర్మ్ కౌంట్ ఉండే మేల్స్ కి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ మైక్రోటెసీలో మైక్రోస్కోప్ ద్వారా టెస్టిస్ లోపల నుంచి మన స్పర్మ్స్ ఎత్తికి బయటకి తీసి ఎగ్ లోపల మనం ఇంజెక్ట్ చేయొచ్చు. దిస్ ఇస్ యూజువల్లీ ప్రిఫర్డ్ ఫర్ ఎజోస్పర్మియా, జీరో కౌంట్ స్పర్మ్ పేషెంట్స్. ది లాస్ట్ వన్ ఇస్ మైక్రోఫ్లూయిడిక్. సో స్పర్మ్ కౌంట్స్ అన్ని బాగున్నా కూడా స్పర్మ్ హెల్త్ కొంతమందికి బాగోదు. దట్ ఈస్ కాల్డ్ as raised DNA fragmentation. సో ఈ DNA ఫ్రాగ్మెంటేషన్ తగ్గించడానికి ఈ మైక్రోఫ్లూయిడిక్స్ అడ్వాన్స్ స్పర్మ్ సార్టింగ్ టెక్నిక్ యూజ్ చేసి బెటర్ స్పర్మ్ హెల్త్ ఇంప్రూవ్ చేసి we can increase the success rates of IVF. సో మీకు ఇంకా వేరే ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో మీరు కమెంట్స్ ప్లేస్ చేయండి. I will get back to you with more videos.